అందరికీ నమస్కారం. పిల్లల ఆరోగ్యం కోసం రోజు తప్పనిసరిగా తినాల్సిన ఆహారం. మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఈ రోజే నిర్ణయం అవుతుంది. మంచి చదువు ముఖ్యం, కానీ మంచి ఆహారం ఇంకా ముఖ్యం. ఈ వీడియోలో చెప్పే ఆహారం పిల్లలు రోజు తప్పకుండా తీసుకోవాలి. ఇది డైట్ కాదు, ఇది ఆరోగ్యానికి బాట. ఉదయపు అల్పాహారం బ్రేక్‌ఫాస్ట్. అల్పాహారం మానేస్తే చదువు, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. పిల్లలకు మంచివైన అల్పాహారం ఇడ్లీ, దోస, పెసరట్టు, రాగి జావా లేదా రాగి దోస, పాలతో చేసిన ఓట్స్. ఉదయం గుడ్డు కూడా తింటే చాలా మంచిదండి. ఉదయపు అల్పాహారం మెదడుకు శక్తినిస్తుంది. పాఠశాలలో ఏకాగ్రత పెరుగుతుంది. బిస్కెట్స్, కేక్‌లు, బేకరీ పదార్థాలు అల్పాహారంగా అస్సలు ఇవ్వకండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదండి. టైం అయిపోతుందని చెప్పి పిల్లలు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారు. సో, ఖచ్చితంగా టైం చూసుకుని వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాల్సిందే. సెకండ్ పాయింట్ వచ్చేసి పాలు రోజు తప్పనిసరి. పాలు అంటే కేవలం ఎత్తు కోసం కాదు, ఎముకలు, పళ్ళు, రోగనిరోధక శక్తి కోసం. ఎలా ఇవ్వాలి? ఉదయం లేదా రాత్రి వేడి పాలల్లో కొద్దిగా పసుపు లేదా ఖర్జూర పొడి కలిపితే ఇంకా మంచిదండి. పాలు తాగే పిల్లలు త్వరగా నీరసపడరు. మూడోది వచ్చేసి పండ్లు. రోజుకి కనీసం ఒక్క పండైనా ఇవ్వాలి. పండు అంటే సహజమైన మిఠాయి. మంచి పండ్లు అరటిపండు, యాపిల్, బొప్పాయి, ఆరెంజ్, కాలానుగుణ పండ్లు. ఏ కాలంలో ఏ పళ్ళు ఉంటాయో అవన్నీ ఇవ్వచ్చండి పిల్లలకి. సపోటా, గోవా. పండ్లు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. చర్మం, కంటి చూపు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్యాకెట్ జ్యూస్లు అవసరం లేదండి, అవి ఎక్కువగా చక్కెర ఉంటాయన్నమాట. ఫోర్త్ వచ్చేసి మధ్యాహ్న భోజనం. భోజనంలో రంగు ఉండాలి, పోషకాలు ఉండాలి. సరైన భోజనపు తట్టె. అన్నం లేదా చపాతీ, పప్పు లేదా సాంబార్, కూరగాయలతో చేసినటువంటి కూర, కొద్దిగా పెరుగు. ఆకుకూరలు తప్పనిసరి. వారానికి ఒక్కసారైనా ఒక ఆకుకూరని వేయండి. పాలకూర, క్యారెట్, బెండకాయ, సొరకాయ చాలా మంచివి. ఇంకా మెంతికూర, తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. 5. సాయంత్రపు తినుబండరాలు. ఈ సమయంలోనే ఎక్కువ తప్పులు జరుగుతాయి. తప్పించాల్సినవి చిప్స్, కుర్కురే, చాక్లెట్లు, బిస్కెట్లు. ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. బేకరీ పదార్థాలు. సో, మంచివి ఏమిటి? ఈవినింగ్ టైంలో ఎక్కువగా వేయించిన పల్లీలు, ఉడకపెట్టిన శనగలు, మొక్కజొన్న, కందులు అండ్ మొలకెత్తిన కందులు, పండ్ల మిశ్రమం. ఈవినింగ్ టైంలో ఇవి ఉండేలాగా చూసుకోండి. మంచి ప్రోటీన్ అందుతుంది పిల్లలకి. ఇవి పిల్లలను స్థూలకాయం నుంచి కాపాడుతాయి. 6 వచ్చేసి నీరు. మరిచిపోతున్న ఆహారం. నీరు కూడా ఒక ఆహారమే. పిల్లలు రోజంతా సరిపడా నీరు తాగాలి. మన బాడీలో నీరు తక్కువైతే తలనొప్పి, అలసట వస్తాయి. ఈవెన్ పెద్దలు కూడా సరిపడినంత నీరు అనేది తాగాలండి. 7. రాత్రి భోజనం. రాత్రి తేలికపాటి ఆహారం చాలా ముఖ్యం. మంచివి పెరుగన్నం, అన్నం ప్లస్ పెరుగు. ఎక్కువగా నైట్ టైం పెరుగు తినకూడదు అంటారు కదా. సో, మజ్జిగ లేదంటే ఆ ప్లేస్లో పాలు కూడా వేసి ఇవ్వచ్చండి. మా పిల్లలు ఎక్కువగా పాలన్నం తింటారు నైట్ టైం. అందులో సాల్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ చపాతీ ప్లస్ కూర, కూరగాయల కిచిడి. ఏదైనా పెసరపప్పు, కొన్ని వెజిటేబుల్స్ వేసి కిచిడి కింద కూడా చేసి పెట్టచ్చండి. రాత్రి 8 లోపు భోజనం పూర్తవ్వాలి. తల్లిదండ్రులకు ముఖ్యమైన సందేశం. పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. మనమే జంక్ ఫుడ్ తింటే వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. చిన్నప్పుడే మంచి ఆహారపు అలవాట్లు నేర్పాలి. అప్పుడే జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు ఆసుపత్రిలో కాదు, మన వంటగదిలోనే మొదలవుతుంది. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ప్రతి తల్లిదండ్రికి ఈ సందేశం చేరాలి. ధన్యవాదములు.